ప్రణవ సహితం అద్వితీయం అమోఘం మహాతేజం మధురహాసం స్వర్ణదేహం అనంతం శ్రీంతనయం నిరుపమానం ప్రేమ హృదయేశ్వరీశం వందే మెహరం సురనర ప్రియో సకల లోకారాధ్యో సకల లోకారాధ్యం శరణో మమ అనంతాత్మా అవతార్ మెహర్ బాబా పాహి మాం పాహి మాం ప్రణతులివే మెహరీశ్వరం ప్రణతులివే మెహరీశ్వరం అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ మెహర్ ప్రభు సహజీవనం అనేటటువంటి ఈ కార్యక్రమం ద్వారా మనతో ఆయన కలుసుకుంటూ ప్రతిరోజు మనం ఏ విషయాలనైతే చెప్పుకుంటూ ఉన్నామో అవి ఆయన కూడా వింటూ ఉన్నాడు. ఆ వింటూ ఉన్నారు అన్నది నమ్మకానికి సంబంధించింది. అందుచేత మనము ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఆయన ప్రేమ వెల్లువలో మనం ప్రతిరోజు కూడా ఓలలాడుతూ ఉన్నాం. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన మెహర్ ప్రభువుకి శత సహస్ర కోటి పాదాభివందనాలని ప్రణామాలని అర్పించుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రవచనాల నుంచి, బాబా యొక్క ప్రవచనాల నుంచి అంటే డిస్కోర్సెస్ నుంచి నిజమైన శిష్యరికం అనేటటువంటి ఒక అధ్యాయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న మనం ఈ ప్రవచనంలో నిజమైన శిష్యరికంలో శిష్యరికం ప్రాణప్రదమైన బంధం అనేటటువంటి ఒక పేరాని చదువుకొని ఆకళింపు చేసుకున్నాం. ఇప్పుడు అందులోనే మరొక పేర చదువుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీరు మూల్యం చెల్లించినప్పుడు కావలసిన వస్తువును ఏ వ్యాపారి వద్ద కొనుగోలు చేస్తున్నారు అనేది ప్రముఖమైన విషయం కాదు. అలాగే మీ గమ్యస్థానాన్ని చేరుకుంటున్నప్పుడు ఏ ఓడనెక్కి ప్రయాణం చేస్తున్నారు అనేది ఆవశ్యకం కాదు. ఈ రకమైన లావాదేవీలు కూడా అంతర్గతమైన సంస్కారాల ముడులతో కర్మ శాసనాల వల్ల నిర్ణయింపబడినవి కావున
వాటికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత అసలే లేకుండా పోదు. అంతర్గతమైన సంస్కారాల ముడులతో కర్మ శాసనాల వల్ల నిర్ణయింపబడినవి. ఆయన చెప్పినటువంటి ఏవైతే ఉపమానాలు చెప్పారో అవి మనకి అర్థం కావడం కోసం చెప్పినవి. మూల్యం ఇచ్చిన తర్వాత ఏ వ్యాపారి వద్ద మనం సరుకు కొంటున్నాము అన్నది ముఖ్య విషయం కాదు. అలాగే గమ్యస్థానాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో ఏ ఓడనెక్కి ప్రయాణం చేస్తున్నాం అనేది ఆవశ్యకం కూడా కాదు. ఈ లావాదేవీలు అంతర్గతమైన సంస్కారాల ముడులతో కర్మ శాసనాల ద్వారా నిర్ణయింపబడినవి. దీనికి కర్మని శాసనం అని ఎందుకంటే అనవలసి వచ్చింది. శాసనమే. కర్మ ఖచ్చితంగా అందరికీ కూడా కట్టి కుడుపుతుంది. అది ఏ రకమైన అనుభవం మనకు అందజేయాలో అది అందజేస్తుంది. అంచేత నిర్ణయింపబడినవి వాటికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత అసలే లేకుండా పోదు. అయినా ఈ సంబంధాలు స్వాభావికంగా తాత్కాలికమైనవి, టెంపరీ ఎక్స్పీరియన్సెస్ ఇవి. వాటి స్వభావంలో బాహ్యమైనవి కావున ప్రాణాధారమైన శిష్యరికపు సంబంధంతో ఏ రకంగానూ పోల్చదగినవి కావు. శిష్యరికపు సంబంధం వేరు, నేరుగా అవతారుడితో సంబంధం వేరు. మనందరిది కూడా ఆ ప్రభువుతో నేరైన సంబంధం. మధ్యని ఏ మధ్యవర్తి లేడు, ఇంకెవరు పనిచేయట్లేడు లేదు. అందుచేత చాలా నేరైన సంబంధంతో మనం ఉన్నాం. అంచేత ఇవి శిష్యరికపు సంబంధంతో ఏ రకంగానూ పోల్చదగినవి కావు. ఒక గురువు గారి దగ్గర ఉండే శిష్యుడికి గురువు గారు ఏది చెప్తే అది చెయ్యాలి, తప్పదు. ఏది వినమంటే అది వినవలసిందే. అలాంటి సంబంధంతో పోల్చడానికి మన సంబంధం బాబాతో మనకున్న సంబంధం అలాంటిది కాదు. శిష్యరికపు సంబంధం సాధకుని జీవితానికి ఒక విలువను నిర్దేశాన్ని ఇస్తుంది. అంటే విలువ నిర్దేశం రెండు మాటలు శిష్యరికపు సంబంధానికి బాబా ఇక్కడ ఉటంకించారు. మండలి వాళ్ళంతా కూడా వాళ్ళని మనం బాబా పెట్టిన పేరేమిటి? మండలి. స్త్రీ మండలి, పురుష మండలి. మిగతా వాళ్ళని ప్రేమికులుగా బాబా ఒక సంబంధాన్ని చెప్పారు మనకి. నేను ప్రియతముణ్ణి, మీరు ప్రేమికులు. ఈ ప్రియతమ ప్రేమిక బంధంలో ప్రేమకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే నమ్మి ప్రేమించేవాడికి ప్రీతముడు ఏదో ఒక విధంగా సహాయపడుతూ ఉండడానికి ఆయనకు కూడా ఒక కమిట్మెంట్ ఉంటుంది. అందుచేత ఇది శిష్యరికపు సంబంధం సాధకుంది కాదు అని మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. శిష్యరికానికి ప్రేమ ఆధారభూతం. అన్నిటికీ ప్రేమే ఆధారభూతం అవుతుంది. ప్రేమ లోపిస్తే ఏం చేసినా, ఏం జరిగినా, ఏ పరిస్థితులు ఎదురైనా అవి ప్రేమ లేకపోతే
సంస్కారానుగుణ్యంగాను కర్మానుగుణ్యంగాను అవి సంభవిస్తాయి. ఇక్కడ బాబా అంటున్నారు, ఒక శిష్యునికి సద్గురువుకు మధ్యన ఉండే సంబంధం సాధకుని జీవితంలో ఆంతరికంగా ఉండే వాస్తవ పరిస్థితుల వల్ల ఆవశ్యంగా ఏర్పడే సంబంధమే. బాబా దైవీ మానవుడు, సద్గురువులకే సద్గురువు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, సనాతనుడు. అటువంటి వాడు ప్రేమికులుగా పిలువబడుతూ ఉన్న వాళ్ళందరినీ కూడా నా వాళ్ళు అనుకున్నాడు. ఈ నా వాళ్ళు అన్నటువంటి ఈ సంబంధం, నా వాళ్ళు, ఆ నా వాళ్ళు, వీరంతా నా వాళ్ళు అన్న మాటలో ఆయన ఒక విధంగా ఒక తండ్రికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ మాట మనతో అన్నారు. అంచేత సద్గురువునికి శిష్యుడికి ఉన్న సంబంధం వాస్తవ పరిస్థితుల వల్ల అవసరమై ఏర్పడిన సంబంధమే. ఇక్కడ మనకి, మన ప్రీతముడైన మెహర్ ప్రభువుకి ఇది ప్రేమానుబంధం, ఆయనకి దివ్య ప్రేమానుబంధం, మనకి మానవ సంబంధిత ప్రేమానుబంధం. మనం బాబాతో పెట్టుకున్నటువంటి ఈ సంబంధం అది ఖచ్చితంగా కర్మానుసారంగాను సంస్కారాల యొక్క తీవ్రతకు అనుగుణంగాను కూడా నడుస్తూ ఉంటుంది. అందుచేత ప్రాథమికంగా అది ఒక ప్రేమికుడికి అతని దివ్య ప్రీతముడికి మధ్యన ఉండే సంబంధమే. ఈ ప్రేమికుడు ప్రీతముడు అన్న మాటల్లో ప్రేమికుడిగా మనం పిలువబడ్డం మన అదృష్టం. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా మనం అనుకోవడానికి మనకి బాబాకి ఉన్న సంబంధం అది భౌతికమైందా ఆధ్యాత్మికమైందా అంటే పూర్తిగా భౌతికమైంది. నేత్రాలు చూస్తున్నాయి బాబాని, మనసు బాబా గురించి ఆలోచిస్తుంది, మనసు పనిచేస్తుంది కాబట్టి హృదయం పనిచేయదు, కర్మ కట్టి కొడుకుతుంది, సంస్కారాలు చెయ్యకూడని పనులు చేయడం వల్ల పురోగవుతూ ఉన్నాయి, మన ప్రయాణం సాగుతుందా లేదా అన్నది మనకే తెలియదు. మరి ఇక్కడ ప్రాథమికంగా అది ఒక ప్రేమికుడికి అతని దివ్య ప్రీతముడికి ఏర్పడే సంబంధమే, మధ్యన ఉండే సంబంధమే. ఆధ్యాత్మిక దృక్పథంలో అది ఒక వ్యక్తి ప్రవేశించదగిన చాలా ప్రాధాన్యమైన సంబంధం అంటున్నారు బాబా. శిష్యరికానికి ఆధారభూతమైన ప్రేమ శిష్యరికానికి ఆధారభూతమైన ప్రేమ సాధారణ సాంఘిక సంబంధాలన్నింటిలోనూ ఉండే ఎన్నో రకాల ప్రేమలో స్వయంగా నిలబడగలుగుతుంది. శిష్యరికానికి ఆధారభూతమైన ప్రేమ, ఈ శిష్యరికానికి ఆధారభూతమైన ప్రేమలో ఖచ్చితంగా విధేయత ఉండాలి.
విధేయతగాని లోపిస్తే అది నిలబడలేదు. కాబట్టి శిష్యరికానికి ఆధారభూతమైన ప్రేమ సాధారణ సాంఘిక సంబంధాలన్నింటిలోనూ ఉండే ఎన్నో రకాల ప్రేమలో స్వయంగా నిలబడుతుంది. కానీ ఎన్నో రకాల ప్రేమలో నిలబడుతుంది. అంటే ఎన్నో రకాల ప్రేమలో నిలబడడం అంటే గురువుకి శిష్యుడి యొక్క సహాయం అవసరం అవుతూ ఉంటుంది. ఆ సహాయం సాధారణంగా భౌతికమైంది కాకుండా ఆధ్యాత్మికమైంది అయి ఉంటుంది. ఏ సద్గురువు కూడా శిష్యులతో భౌతిక సంబంధం పెట్టుకోరు, మానసిక సంబంధం పెట్టుకుంటారు. ఇది ఇక్కడ లేదు, కానీ మీకు వివరణ చెప్పవలసి వస్తుంది. భౌతిక సంబంధం పెట్టుకోరు గురువులెవరు కూడా, మానసిక సంబంధం పెట్టుకుంటాడు. కాబట్టి వాడి మనసు ఏమిటో తెలుస్తుంది. అలాంటి సాధారణ సాంఘిక సంబంధాలన్నిటిలో నుండే ఎన్నో రకాల ప్రేమ అన్న మాట వాడారు బాబా. ప్రేమలో ప్రేమే ఉన్నప్పుడు రకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రేమలో ఉండేది ప్రేమే అయితే రకాలు ఎందుకు వస్తాయి? అందులో ఎన్నో రకాల ప్రేమలో స్వయంగా నిలబడగలుగుతుంది అంటున్నారు బాబా. ఎన్నో రకాల ప్రేమలో అనేసరికి మళ్ళీ భౌతిక కక్షలోకి వచ్చేస్తుందేమో. రకరకాలు అన్నారు అనుకోండి, అది ఎన్నో రకాలు భౌతిక కక్షలోకే వస్తుంది. మరి అయితే ఇక్కడ ఏమిటి? ఎరుకలేని రెండు దైవీ కేంద్రాల మధ్య జరిగే వ్యవహారం అన్నారు బాబా. ఎరుకలేని రెండు దైవీ కేంద్రాలు. తాను మానవ రూపంలో సామాన్య మానవుడి యొక్క మనస్సుతో, హృదయంతో విశ్వంలో పనిచేస్తూ ఉంటాడు ఆయన. మరి మన మనస్సు ఆయన మనస్సు ఒకటి కాదు, అది యూనివర్సల్ మైండ్, మనది ఇండివిజువల్ మైండ్. అంటే ఇటువంటి చెప్పుకున్నప్పుడు కొంచెం లోతుగా వెళ్ళకపోతే అర్థం కాదు. మనల్ని ప్రేమించే ప్రీతముడి యొక్క మనస్సు యూనివర్సల్ మైండ్, అంటే విశ్వమానసము. ప్రేమిస్తున్న మనది వ్యక్తిగత మనస్సు. ఎరుక లేని రెండు దైవీ కేంద్రాలు. మానవ రూపంలో భగవంతుడు తన యందు తాను ఎరుకలేక ప్రయాణం సాగిస్తున్న కేంద్రం ఒకటి, అంటే మన ద్వారా. మరొకటి యూనివర్సల్ మైండ్ ఉంది, విశ్వమానసము. దానితో అనుసంధానం కావాలా ఈ వ్యక్తిగత ప్రేమ. అంచేత ఈ రెండు దైవీ కేంద్రాల మధ్య జరిగే వ్యవహారం. కానీ శిష్యులో ఉండే ప్రేమ ఎరుకలేని దేవునికి, చూడండి ఎలా మాట్లాడారు బాబా, ఎరుకలేని దేవునికి, ఎరుకగల దేవుని పైన ఉండేది శిష్యరికంలో ఉండే ప్రేమ ఎరుకలేని దేవునికి. అంటే ఎవరికి?
గాడ్స్ ట్రీస్లో చెప్పినటువంటి దశవిధ ప్రయాణాల్లో 6వ ప్రయాణంలో భగవంతుడు మానవుడిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, తన యందు తనకు ఎరుక లేకుండా. మరి ఎరుక గల దేవుడు ఎవరు? నువ్వు నమ్మిన అవతార పురుషుడు అంటే మెహర్ బాబా. అంచేత ఎరుక లేని దేవునికి ఎరుక గల దేవుని పైన ఉండేది ఏది? శిష్యరికంలో ప్రతి ఒక్కడు భగవంతుడే. ఇన్ హిజ్ యూనివర్సల్ లైఫ్ ఎవ్రీవన్ ఇస్ గాడ్. బట్ అందరూ భగవంతులే అయినప్పటికీ కూడా భగవంతులు అన్న మాట వాడకూడదు. అందరూ భగవంతుడే అయినప్పటికీ కూడా భగవద్ అనుభవాన్ని అనుభవిస్తున్నా కూడా మానవుడికి ఎరుక ఉండదు. సద్గురువు లేక అవతార పురుషుడికి ఎరుక ఉంటుంది. ఆ స్థితి ఇలాంటివి ఇలా చెప్పుకోవాలి, తప్పదు. ప్రతి ఒక్కడు భగవంతుడే. చేత పునరపి జననం పునరపి మరణం అనేది ఎరుక లేని భగవంతుడు పొందుతాడు. పునరపి మరణం పునరపి జననం అన్నది ఎరుక లేని భగవంతుడు పొందుతాడు. ఆ ఎరుక లేని భగవంతుడికి ఎరుక కలిగే వరకు కూడా అవతార పురుషుడు అంటే లివింగ్ క్రైస్ట్, లివింగ్ సద్గురు, వాడికి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమకు అనుగుణంగా, విధేయతకు అనుగుణంగా, సమర్పణ భావనకి అనుగుణంగా చేస్తూ ఉంటాడు సహాయం. అంచేత కానీ కొందరికి వారి దివ్యత్వం గురించిన ఎరుక ఉండదు, కొందరికి ఆ ఎరుక పాక్షికంగా ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రం భగవంతుడనే ఆ ఎరుక పూర్తిగా ఉంటుంది. అంటే విశ్వంలో భగవదాత్మ తాను మానవ రూపంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణ అనుభవంలో భగవంతుడుననే ఎరుక పూర్తిగా ఉండడం, దైవత్వం గురించి ఎరుక లేకపోవడం, ఇవి అతి సామాన్యంగా ఉంటాయి. కొంచెం మనం మన పరిస్థితి గురించి ఆలోచిస్తే మనకి బాబా యందు ఎరుక ఉన్నదా? మరి బాబాతో కూర్చుంటున్నాం కదా, నిరంతరం ఆయనతో ఉంటున్నాం కదా, మనకి ఆయన యందు ఎరుకుందా? ఆయన భగవంతుడు అన్న ఎరుక ఉన్నదా? లేదు. మరి ఆ ఎరుక లేకపోయినప్పటికీ కూడా ఆ పట్టుకున్నటువంటి ఆ మూర్తి సర్వోన్నతుడు గనక ఇప్పుడు కాకపోతే మరోసారైనా ఆ మేలుకులు ఇస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయనకి వెంపర్లాడుతూ ఉంటుంది ఈ మానవాత్మ. అంచేత దైవత్వం గురించిన ఎరుకలేని వారికి దైవస్థితి గురించిన ఏ రకమైన అభిప్రాయము ఉండదు. అసలు దివ్యత్వము, దైవత్వము, ఏకత్వము ఇలాంటి మాటలు ఆధ్యాత్మిక పరిభాషలో వాడుతూ ఉంటాం. మనం మానవులం, మనలో ఏముంది? ఏమీ లేదు, ఒక్కటే ఉంది. ఏ అవతార పురుషుడైతే మన మధ్యకు వచ్చి మనల్ని ఆయనంత వారిగా తీర్చిదిద్దుతాను అని బాహాటంగా చెప్పాడు, అతని పేరు ఆయన పెట్టుకోకుండా మనలాంటి ఒక సామాన్యుడి చేతే మెహర్ బాబా అని పెట్టించుకుని ఈ మెహర్ బాబా అన్నటువంటి ఈ పేరుతో అటు పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని, ఇటు తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన ఒక త్రాటి మీదకి తీసుకువద్దామని
ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇది ఆగదు, సాగుతూ ఉంటుంది. ఈ సాగినటువంటి ఈ స్థితిలో స్థూల శరీర స్థితికి చెందిన ఎరుక మాత్రమే ఉంటుంది. వారు దైవస్థితిని పొందగలగాలంటే దైవస్థితిలోనే నిరంతరాయంగా ఉండే సద్గురువును ప్రేమించి ఆరాధించి ఆయనచే నడిపించబడాలి. గురు శిష్యుల సంబంధాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు బాబా. దైవస్థితిలోనే నిరంతరాయంగా ఉండే సద్గురువు ఎవరు? మన ప్రభువు. ఆయన్ని ప్రేమించి ఆరాధించి ఆయనచే మనం నడిపించబడాలి. ఆయనచే మనం నడిపించబడుతున్నామా? మనం నడిచే నడకలన్నీ ఆయన మనకు చెప్తున్నాం ఏమిటి? కాదు కదా. మనకేది తోస్తే ఎలా తోస్తే అలా నడుస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ సద్గురువును ప్రేమించి ఆరాధించి ఆయనచే నడిపించబడాలి అని ఒక కండిషన్ కనబడుతుంది. ఖచ్చితంగా అలా జరగాలి అని. సరే, ప్రేమించడం మనకు తెలియదు, ఆరాధించడం బాగా తెలుసు. కానీ ఆ ఆరాధనకి ఆయన మనకి ఒక విధంగా చెప్పాలంటే ఆయన మెచ్చుకోడు. ఆరాధన అంటే ఏమిటి? భగవద్ ఆరాధన లేదా సద్గురువు ఆరాధన కదా. మరి భగవద్ ఆరాధన చెయ్యాలి అంటే మానవులు అనేకమైన చర్యలకి అలవాటు పడిపోయారు. అలా అలవాటు పడిన కారణంగానే నాకు అక్కర్లేదు మీ పూలదండలు అన్నా పూలదండలు వేస్తున్నావు, నాకు అక్కర్లేదు మీ ఆడంబరాలన్నా ఆడంబరాలు చేస్తున్నావు. నాకు కావాల్సింది మీకు నాకు మధ్య మీరు ఏ సంబంధాన్ని అయితే పెంచుకోవాల్సి ఉందో ఆ సంబంధాన్ని పెంచుకోండి అంటే అలా పెంచుకోవడానికి మనకి ఒక విధంగా అవకాశం రావడం లేదు. అందుచేత ఆయన చేత నడిపించబడాలి. ఆయన ఎలా నడిపిస్తాడు? ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ బాబా నడిపిస్తున్నాం ఏంటి అంటే ఖచ్చితంగా మనమంతా అనేస్తాం. ఆయనే నడిపించకపోతే మన వశం ఏంటండి? ఆయనే నడిపిస్తున్నాడు. మరి ఆయనే నడిపిస్తే నీ నడకలో ఎందుకు తప్పటడుగులు పడుతున్నాయి? ఆయనే నడిస్తే నడుస్తూ నడుస్తూ నువ్వు ఎందుకు జారిపోతున్నావు? ఏల పిలిచావు నీవు జారిపోయే నన్ను, కమాలంటూ మీ అన్నాడు. జారిపోయే నన్ను గుండె గుబులు తీరుస్తావా నా ప్రాణనేస్తమా. నాకు తెలుసు నేనేమిటో, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, నా జీవితాన్ని ఎలాగా అతలాకుతలం చేసుకుంటున్నాను, దేనికోసం రాకులాడుతున్నాను, నాకు కావాల్సింది ఏమిటో. నాకన్నా నన్ను ప్రేమించే ప్రీతముడికే తెలుస్తుంది. మరి నన్ను నాకంటా ఎక్కువగా మిన్నగా ప్రేమించే అన్నాడు కదా, నిన్ను నీవు ప్రేమించుకునే కంటే నిన్ను అధికాధికంగా ప్రేమించే దివ్య ప్రీతముడిని నేను అన్నాడు కదా. మరి అన్నవాడు అలాగే ప్రేమిస్తాడు కదా. మరి అలా ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఆయన్ని ప్రేమించవలసిన విధంగా ప్రేమించవు. ఏ స్థాయిలో ఆయన్ని మనం ప్రేమించాలో మనకి తెలియదు, ఏ స్థాయిలో ఆరాధించాలో మనకి తెలియదు. అసలు మనకు స్థాయి ఉంటే కదా, స్థాయి మీద ఆలోచన ఉంటే కదా.
అందరం ఒకే తాటిపై నడుస్తూ ఉన్నాం. ఆయన ఎవరిని చేయి పట్టుకొని నడిపించలే. అందుచేత గురువు యొక్క ప్రమేయం చాలా అవసరం. మన నడతలు, మన చూపులో, మన అనుభవంలో, మన ప్రేమలో, ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క గైడెన్స్ మనకి ఉండవలసిందే. అలా లేకపోతే వాటిలో స్వచ్ఛత గాని, లేదా ప్రేమ గాని, లేదా నిర్మలత్వం గాని ఇవి చోటు చేసుకో. అందువల్లనే మనం ఎక్కడ వేసిన గొంగడి అక్కడిలాగే మనం ఉండిపోతూ ఉన్నాము. ఇది మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఈ ప్రవచనాల్లో ఉన్నవన్నీ కూడా చాలా ఒక విధంగా కషాయం లాంటివి. ఆధ్యాత్మికంగా మాటల కషాయం ఇది, సంభాషణల కషాయం ఇది. ఈ కషాయం మనకి వంట పట్టడం కష్టం అయినప్పటికీ కూడా వంట పట్టించుకోవాలి. ఎందుకు? మార్పు రాదు. లేకపోతే ఎవరు చేస్తుంది వాళ్ళు అది నిజం అనుకుంటారు. నేను చేస్తుందే సత్యం అనుకుంటారు, యథార్థం అనుకుంటారు. మరి ఆయన చెప్పింది ఏమవుతుంది అప్పుడు? అందుకే ప్రవచనాలనేవి మనకి ఆధారభూతం ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రయాణానికి. ఇప్పుడు మనం ఏం చేసాం? బాబా యొక్క ఇచ్చతో శిష్యరికానికి ప్రేమ ఆధారభూతం అన్న ఒక చిన్న పేర చదువుకున్నాం. సాధారణంగా బిడ్డలు తల్లిదండ్రుల మాట వినుకుంటున్నారు అంటే మనం ఏమనుకుంటాం? చిన్నపిల్లలు కదా, వినవలేదు అనుకుంటారు. కానీ అసలు నిజం ఏమిటంటే, ఏ బిడ్డకైతే తల్లి మీద తండ్రి మీద ప్రేమ ఉంటుందో వాడు ఖచ్చితంగా వింటాడు. మరి నేను దీని వివరించక్కర్లేదు, మీకు అర్థమైపోయింది. అందువల్ల గురు శిష్యుల సంబంధం కాదు, ప్రేమిక ప్రియతమ బంధం మంది. అంచేత ఆ బంధంలో మనం అనుభవించడానికి ఆ బంధం యొక్క పవిత్రత, దాని ఆవశ్యకత మనకి తెలిసి ఉండాలి కదా. అందుకు బాబా ప్రవచనాల్లో ఇవన్నీ కూడా చూపించి ఆయనే ఇప్పుడు అది ప్రస్తావన చేస్తూ ఉన్నారు మనతోటి. అందుచేత మనం దాన్ని జాగ్రత్తగా రోజు ఆ ప్రవచనాలు, మొన్న ప్రేమ పూర్తయింది, ఇప్పుడు ఈ మిగతా మరొకటి స్టార్ట్ చేశారు, విందాం, ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది చేస్తున్నాం కాబట్టి మరి ఏమీ చేయక్కర్లేదనే భావన మాత్రం దయచేసి పెట్టుకోకండి. మొట్టమొదటిది మనం అందరినీ ప్రేమించాలి. రెండవది, ఆ ప్రేమలో ఏ ప్రలోభం ఉండకూడదు, నిస్వార్థంగా ప్రేమించాలి. ఆ ప్రేమలో కపటం ఉండకూడదు, నిష్కపటంగా ప్రేమించాలి. ఆ కపటంలో ఏ కోరిక, ఆ ప్రేమలో కోరిక ఉండడానికి లేదు, నిష్కామ్యంగా ప్రేమించాలి. ఇది అవసరం. అప్పుడు ఆయన మనకి చేయవలసిన మేలు ఆయన చేస్తాడు. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రవచనాలు చదువుకున్నాం. ఇప్పుడు బాబా యొక్క చరిత్ర 7వ భాగం 2595 పేజీలో ఆపుకున్నాం. ఇప్పుడు మనం ఆ ఒక్క ఆ పేజీల మీద పేర చదువుకుని ముందుకు వెళ్తాం. మర్నాడు బాబా ఇలా అన్నారు, ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగేది లేనిది తప్పకుండా నిర్ణయిస్తాను. కొనసాగేటట్టయితే చరిత్రలో ఇది మహాసంగ్రామం అవుతుంది, లేకపోతే భూమండలం అంతటా విప్లవాత్మక మార్పు సంభవిస్తుంది. 2 వారాలు గడిచాయి. అక్టోబర్
23 నాటికి బాబా ఇలా విశదపరిచారు. మొత్తం ప్రపంచమంతా ఈ యుద్ధంలో మునుగుతుంది. అక్టోబర్ 6న మెహరాబాద్ నుండి మిగిలి ఉన్న ట్రంక్ పెట్టెలు, ఫర్నిచరు, డిస్పెన్సరీ సామాన్లు, జంతువులు, ఇతర వస్తువులతో మాసాజీ, డాక్టర్ ఘనీ, పెండు, పాద్రి, జంగ్లే, ఆది సీనియర్, గుల్మాయి, డాలి బెంగుళూరుకు బయలుదేరారు. మొత్తం మండలి సభ్యులంతా బెంగుళూరులో ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో అందరూ బాబాతో బెంగుళూరులో ఉన్నందున జమేదారుకు మెహరాబాద్ కొండపైన రాత్రి కాపలా బాధ్యతను అప్పగించారు. సరోష్ను వారానికి ఒకసారి మెహరాబాద్కు వెళ్ళి అక్కడి బిల్డింగ్స్ లోనికి, స్టోర్ రూమ్ లోనికి ఎవరైనా పంపారు. బెంగుళూరులో ఆది సీనియర్ ప్రత్యేకమైన బంగళా ఏర్పాటు చేశారు. తన సోదరి డాలి, వదిన ఫ్రిని అంటే రుస్తుం భార్య అదే బంగళాలో ఉన్నారు. ఆది సీనియర్ తల్లి గుల్మాయి మాత్రం లింక్స్ బంగళాలోనే ఉంటున్నది. పూల్ వాలా అనే ఒక ప్రత్యేకమైన మస్తు బెలగాంలో ఉన్నట్లు విశ్వనాథ్ హల్దంకర్ లేఖ ద్వారా బాబాకు తెలియపరిచాడు. ఆ మస్తును తెచ్చేందుకు పెండుని, నీరుని పంపారు. ఆ విధంగా పూల్వాలా మస్తును అక్టోబర్ 10న బెంగళూరు తీసుకొచ్చి మస్తు ఆశ్రమంలో ఉంచారు. సాధు లక్షణాలతో ఉన్న ఈ మస్తు అంటే బాబా బాగా ఇష్టపడేవారు. ఆ మస్తు గురించి మండలితో బాబా ఇలా అన్నారు. వేఫేరర్స్ అనే పుస్తకం ప్రింట్ అయింది ఇంగ్లీష్లో చాలా కాలం కిందట. ఈ మస్తు ప్రయాణాలన్నీ అందులో సవివరంగా ఉన్నాయి. ఎందుకు మస్తు యొక్క ప్రయాణాలని మనకి ఎంత వివరంగా చెప్తున్నాడంటే, మనకి ఆధ్యాత్మిక ప్రపంచం, భౌతిక ప్రపంచం రెండు ఒక దగ్గరే ఉన్నాయి, వేరే వేరేగా లేవు. భౌతికంలోనే ఆధ్యాత్మికం ఉంది. మస్తు అనేవాడు భౌతికంకి సంబంధించిన వాడు కాడు, ఆధ్యాత్మికానికి సంబంధించిన వాడు, ఆధ్యాత్మిక లోతుల్లో ప్రయాణం చేసేవాడు, భగవంతుడితో దగ్గరగా భగవంతుని ఇలాగా చూడగలిగిన వాడు. అటువంటి వాళ్ళ గురించి మనకు తెలిస్తే, మరి మెహర్ బాబా గురించి మనకు ఏమైనా తెలుసా? తెలియదు. మరి ఇలాంటి వాళ్ళ గురించి బాబా మనకు వివరిస్తూ ఆయన ఏమిటో తెలుసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు బాబా. ఫూల్వాలాను చూడండి, ఒక చెంపదెబ్బతో మిమ్మల్ని ఒక్క క్షణకాలంలో 6వ భూమికి పంపగలడు. ఈ ఫూల్వాలా మస్తట ఒక్క చెంపదెబ్బతో మిమ్మల్ని ఒక క్షణకాలంలో 6వ భూమికి పంపగలడు. ఆ మస్తుకు పూలతో అలంకరించుకోవడం ఇష్టం, అందుకే అతనికి పూల్వాలా అని పేరు వచ్చింది. చూడండి, ఈ నెక్స్ట్ పేజీ అంటే 2596వ పేజీలో అక్టోబర్ 1939 బెంగళూరులో బాబా చేతి మీదుగా స్నానం చేసిన తరువాత పూలతో అలంకరించుకున్న పూల్వాలా మస్తు, ఆ మస్తుతో బాబా అని చెప్పి మనకు ఫోటో కూడా అంటించారు. అంచేత పూల్వాలా అని పేరు వచ్చింది. మెహరాబాద్ లో ఉన్న మొత్తం జంతువుల్ని జూ అంటే లింక్స్ ఆవరణకు తరలించారు. ఆ జూలో ఉన్న వాటిని శుభ్రపరచడం, వాటికి ఆహారం పెట్టడం వగైరా సంరక్షణ కార్యక్రమం అంతా శ్రీమండలి వారు చూసుకునేవారు. అక్కడ చాలా బాతులు, కోళ్ళు, కోడి పుంజులు ఉన్నాయి. వాటి కోసం ఏర్పాటు చేసిన నీటి గుంతలను రోజు శుభ్రం చేసి మళ్ళీ మంచినీటితో నింపాలి. ఒకరోజు వర్షపు నీటితో నిండి ఉన్న ఒక గుంటలో ఒక కోడి పెట్ట పడి మునిగిపోయింది. ఎలిజబెత్ చూసి చచ్చిన ఆ కోడిని బాబా దగ్గరికి తెచ్చి ఏడుస్తూ, ప్రీతం బాబా, కోడి చలితో అచేతనంగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది. బాబా వంటశాలలో చేస్తున్న కేటి మనువు దగ్గరికి వెళ్ళి, ఈ కోడి చలికి బిగుసుకుపోయింది, అగ్నిపై ఎత్తుగా పట్టుకోండి అని చెప్పారు. కేటి బాబా నుండి కోడిని తీసుకొని ఎలిజబెత్ కి అర్థం కాని గుజరాతీలో మాట్లాడుతూ ఆ కోడి
అప్పటికే చనిపోయిందని చెప్పింది. బాబా ఆమె కన్ను కొట్టి కాసేపు ఆగి ఎలిజబెత్తో, ఇది ఎంత అదృష్టం చేసుకుందో తెలుసా, ఆ అదృష్టమే దాన్నిలా నేను పట్టుకునేటట్టు చేసింది. ఒకవేళ మరణించినా ఇంకా మరింత అదృష్టం రాబోయే జన్మలో మరింత పురోగమించిన రూపంతో వస్తుంది. అందుకోసం ఇక్కడే నా సమక్షంలోనే చనిపోవాలి. వెంటనే కేటీ గమ్మత్తుగా నటించి బాబా కోడి పెట్ట మరణించింది అని ప్రకటించింది. ఎలిజబెత్ ఆ కోడి ప్రమాదవశాత్తు మరణించినట్టుగా నమ్మింది. బాబా ఎదుట ఆ కోడిని పాతిపెట్టి పద్ధతిగా అంత్యక్రియలు జరిపారు. ఆ సమయంలో బెంగళూరులో ఉన్న నానీ గేలీకి బాగా సృష్టి చేసింది. డాక్టర్ డాంకిన్, డాక్టర్ నీలు బాబా చెప్పిన విధంగా ఆమెకు చికిత్స చేస్తున్నారు. బాబా కూడా ఆమె దగ్గరికి వెళుతూ కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేసేవారు. బాబా రావడం ఆమెకెంతో ఊరటగా ఉండేది. ఒకసారి రానుతో బాబా, నాని మరణిస్తే బాధపడతావా అని అడిగారు. దానికి రాను, బాబా నీవేదనుకుంటే అది జరుగుతుంది అని బదులిచ్చింది. అయినా రాను ఏడవసాగింది. బాబా కారణం అడిగారు. నాని మరణిస్తే అమెరికాలో ఉన్న తన సోదరుడు విచారిస్తాడని వివరించింది. దానికి బాబా, అతని విషయంలో ఆందోళన పడవద్దు, నేను చూసుకుంటాను అని చెప్పారు. అక్టోబర్ 13న నానికి గుండె జబ్బు వచ్చింది. మర్నాడు సాయంత్రం 64 ఏళ్ల నాని ప్రశాంతమైన చిరునవ్వుతో శాశ్వతంగా కళ్ళు మూసింది. బాబా ఆ రోజున అనగా అక్టోబర్ 14న బైరమంగళ వెళ్ళారు. అక్కడి నుంచి లింక్స్ బంగళాకు వస్తుండగా తిరుగు ప్రయాణంలో వారి కారు బురదలో కూరుకుపోయింది. బాబాతో సహా అందరూ కలిసి కారును తోసి బురద నుండి బయటకు లాగారు. మళ్ళీ వారి ప్రయాణం మొదలైన తర్వాత బాబా ప్రతి 5 నిమిషాలకు టైం ఎంత అయిందని అడగసాగారు. సరిగ్గా సాయంకాలం 6:40 కారులో ఉండగా బాబా ఛాంజీకి నాని చనిపోయింది అని సైగ చేసి చెప్పారు. 10 నిమిషాల తర్వాత వారందరూ బంగ్లాకు చేరుకున్నారు. అప్పటికి నాని కొన ఊపిరితో ఉంది. బాబా సరాసరి నాని గదిలోకి వెళ్ళి ఆమె వైపు తదేకంగా చూశారు. డాంకిన్, నీలు, రానోలను ప్రక్కకు తీసుకెళ్లి నాని ఇంతకు ముందు ఎలా ఉంది అని అడుగుతుండగా నొరీనా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె పరిస్థితికి చాలా తీవ్రంగా మారిందని వెంటనే వారందరూ ఆమె బెడ్ వద్దకు వెళ్ళారు. నాని ముఖం చూస్తూ బాబా తన 2 వేళ్లను మూసి ఉన్న ఆమె కనురెప్పలపై ఉంచారు. బాబా అలా చేస్తుండగా నాని చివరగా నిట్టూర్చి తలను ప్రక్కగా వాల్చింది. ఇక్కడ కవిత రాశారు చూడండి. బిందువైన ఆత్మ శాశ్వతంగా సింధువులో కలిసింది. బిందువైన ఆత్మ శాశ్వతంగా సింధువులో కలిసింది. ప్రీతముణ్ణి చివరిసారిగా దర్శించుకునేందుకే ఆమె వేచి ఉన్నట్టుగా అక్కడున్న వారికి అనిపించింది. అనంత ఆనందం మినహా మరేమీ లేని ప్రీతముని దివ్య సౌధంలోకి శాశ్వతంగా ప్రవేశించే ముందు ప్రీతముని దర్శనం కొరకు వేచి ఉందేమో. తుది శ్వాస విడిచే ముందు నాని ఏమి సౌందర్యం అంటూ చివరి మాటలు పలికింది. ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ డాంకిన్ ఈ మాటలు విని ఎంతో చలించాడు. అంత సుఖమైన చావు తాను ఇంతవరకు చూడలేదు. ఒక సుందర ప్రదేశానికి ఆత్మను నడిపిస్తూ తీసుకెళ్తున్నట్టు ఉంది. నాని చిరునవ్వు డాంకిన్ హృదయానికి హత్తుకుంది. బాబా ప్రేమ ఎంత మహోన్నతమో మరొకసారి అవగతమైంది. రానోను ఆలింగనం చేసుకొని బాబా ఇలా అన్నారు. నా అత్యంత ఉన్నత ప్రేమికుల్లో నాని ఒకరు. నా కార్యం అంటే ఎప్పుడూ స్వచ్ఛందంగా సహకరించేది. అన్నిట్లోకి ఆమె సరైన సమయంలో అందించిన ఆర్థిక సహాయం వల్లనే ఇక్కడ ఈ కేంద్ర నిర్మాణం ప్రస్తుతం ప్రారంభం కాగలిగింది. ఎలాగైనా ధనం సమకూరుతుంది.
సమృద్ధిగానే వస్తుంది. కానీ కేంద్రం ఆరంభానికి కారణమైన ఆ గౌరవం మాత్రం మనలను వీడి వెళ్ళిన ప్రియమైన నారీకే దక్కుతుంది. ఈ కేంద్ర నిర్మాణంతో మానవ జాతి ఆధ్యాత్మిక ఆవశ్యకత సఫలం కాగలదు. ప్రత్యేకతను సంతరించుకున్న ఈ కేంద్ర నిర్మాణంతో శాశ్వతంగా నా ప్రియమైన నాని పేరు ముడిపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తరువాత బాబా రానుకు విశదపరుస్తూ నానికి తాను ముక్తిని, శాశ్వత స్వేచ్ఛను ప్రసాదిస్తానని చెప్పారు. ఆ మర్నాడు నాని భౌతిక అవశేషాలను బెంగళూరులో దానం చేశారు. స్త్రీ పురుష మండలి 30 మంది హాజరయ్యారు. ధన సంస్కారం తర్వాత ఆమె చితాభస్మాన్ని ఆది సీనియర్ ద్వారా బాబా మెహరాబాద్ పంపారు. మెహరాబాద్ పలకం కొరకు లోకేష్ పూనాకు ఆర్డర్ పంపాడు. 1939 డిసెంబర్లో మెహరాబాద్ కొండపై బాబా భావి సమాధికి పక్కన నాని కొరకు రాతితో స్మారక చిహ్నాన్ని అంటే మాన్యుమెంట్ నిర్మించారు. దానిపై నాని బాబా ప్రేమికురాలు అని చెక్కించమని బాబా సూచించారు. బాబాపై నానీకున్న అపారమైన భక్తిని గుర్తు చేసుకునేటట్టుగా ఆమె ప్రతి సంవత్సరం పేదలకు భోజనం పెట్టమని కూడా బాబా చెప్పారు. నాని మరణించిన మర్నాడు అక్టోబర్ 15 ఆదివారం నాడు బాబా ఇలా అన్నారు: యుద్ధం ముగియడానికి ముందు నా మండలి సభ్యులు మరో ఇద్దరు చనిపోతారు. ఇద్దరు పురుషులైనా కావచ్చు, లేదా పురుషుడు ఒక స్త్రీ కావచ్చు. విశ్వవ్యాప్తంగా విప్లవాత్మక మార్పు తెచ్చేందుకు మహోన్నత కార్యక్రమం జరుగుతున్న ఈ గొప్ప సమయంలో శరీర త్యాగం చేసే ఇద్దరు చాలా అదృష్టవంతులు. బెంగళూరు వచ్చిన తర్వాత బాబా దృష్టి రెండు విషయాలపై కేంద్రీకృతమైంది. అవి: 1 మస్తుల కార్యక్రమం, 2 విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర స్థాపన. ఆశ్రమ నిర్మాణం కోసం బెంగళూరుకు 22 మైళ్ళ దూరంలో బైరమంగళ అనే చోట స్థలాన్ని నిర్ణయించారు. ఆ స్థలం బిడది రైల్వే స్టేషన్ కు 3 మైళ్ళ దూరంలో ఉంది. 560 ఎకరాలకు పైగా స్థలాన్ని కొన్నారు. ఆ వేర్వేరు నిర్మాణాలు 350 గదులతో ఉండేటట్టు ప్లాన్ తయారు చేశారు. ఆ పునాది రాయి వేయడానికి శంకుస్థాపన ఉత్సవం అక్టోబర్ 25వ తేదీని జరపడానికి మొదట నిర్ణయించారు. ప్రస్తుతం బైరమంగళ ఆస్తి రైతులకు చెందకపోయినా స్థానిక రైతులు బైరమంగళ ఆవరణలో పడిన పంట కోతలు ముగిశాక శంకుస్థాపన చేయవలసిందిగా బాబాకు విజ్ఞప్తి చేశారు. మైసూరు విశ్వవిద్యాలయ స్వాతంత్రోత్సవం కూడా 25నే జరుగుతుంది. బాబా అనుచరులు కొంతమంది ఈ శాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ శాని పడింది, స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందుచేత మనకి ఈ చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు ఈ బైరమంగళ దానికి సంబంధించిన విషయాలు కూడా మనం వింటామని ముందే మీకు నాకు చెప్పినట్టు జ్ఞాపకం. అయితే బైరమంగళ స్థలం కొంత ఆ ఊర్లో 40 మంది రైతులది, కొంత ప్రభుత్వానికి, కొంత మిర్జా ఇస్మాయిల్ పలుకుబడితో స్థలం కొనుగోలు కార్యక్రమం వేగవంతమైంది. బాబా మొదటిసారి, మీరంతా బెంగళూరుకు వెళ్ళే ఉంటారు, అంచేత ఆ ఇన్సిడెంట్ యొక్క విషయాలు ఇప్పుడు బాబా చెప్తున్నారు. బాబా మొదటిసారి బెంగళూరు వచ్చినప్పుడు వర్షాభావం వలన పంటలు ఎండిపోయే స్థితిలో ఉన్నాయి. బైరమంగళ పరిసర గ్రామాల్లోని రైతులకు బాబా వచ్చిన సంగతి తెలిసి వర్షం కురిపించమని వేడుకుంటూ బాబాను సమీపించారు. బాబా నర్మగర్భంగా ఇలా అన్నారు: నా ప్రారంభం ఏమిటో గాని ఎప్పుడూ ఇలాంటి కరువు ప్రాంతాల్లో చిక్కుకుంటూ ఉంటాను. నన్ను ఇక్కడి నుంచి తరిమేయండి.
నీటి సమస్యకు అసలైన పరిష్కారం నేను ఇక్కడ ఉండి వెళ్ళడమే. కానీ బాబా వర్షం పడుతుందని వాళ్ళకి హామీ ఇచ్చారు. ఆ మర్నాటి నుండి వర్షాలు మొదలయ్యాయి. ఆ పేద రైతుల హృదయాల్లో ఆనందం తాండవించింది. ఆనందంతో పొంగిపోయారు. ప్రతి ఏడాది హిందువుల పండుగ దసరా ఉత్సవాలు మైసూరులో విస్తృతమైన రీతిలో జరుపుతారు. అక్టోబర్ 19వ తేదీన మండలి వారితో ఎలిజబెత్ కారులో బాబా మైసూరులో బయలుదేరారు. కొంతమంది పురుష మండలి కూడా బస్సులో ఎక్కారు. డాంకిన్ బస్సు నడిపాడు. అంతా సాయంకాలం బాబా పురుష మండలి బయట ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నారు. ప్రధాన బంగళాలు స్త్రీ మండలి వాళ్ళు. ప్రధాన బంగళాలో స్త్రీలు బస చేశారు. ఆ మన్నాడు గుస్తాజీ, నీలు, పాపా జస్సాబాలా, అతని కుమారుడు మెహర్వాన్ అక్కడికి చేరుకున్నారు. బాబా స్త్రీలకు మైసూర్ జూనియర్ బృందావన్ గార్డెన్స్, కొండపైన ఉన్న చాముండి ఆలయం, చూడదగ్గ ఇతర స్థలాలు చూపించారు. బాబా ఇచ్చుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు గవర్నర్ మీర్జా ఇస్మాయిల్ చేయించారు. స్త్రీ మండలితో బాబా వివిధ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మగవారెవరూ ఉండకుండా చూసేవారు. గవర్నర్ ఇస్మాయిల్ ఇలాంటి విషయాల్లో తన పూర్తి సహకారాన్ని అందిస్తూ బాబా ఇచ్ఛకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వర్తించాడు. ఏదైనా స్థలాన్ని సందర్శించినప్పుడు బాబా స్త్రీలను వేగిరి పెట్టేవారు. అందువల్ల అందమైన ప్రదేశాలను స్త్రీలు పూర్తిగా ఆనందించలేకపోయారు. ఒక సందర్భంలో శ్రీదేవికి కోపం వచ్చి, మేము చూడడం నీకు ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకొచ్చావు అని బాబాని అడిగింది. తల్లి కదా, ఇదంతా ఒక కళని మీకు చూపించడానికే, నేను సత్యం అని చెప్పడానికి. చూడండి బాబా ఏమంటున్నారు, ఇదంతా ఒక కళ అని మీకు చూపించడానికి, నేనే సత్యం అని చెప్పడానికి అని బాబా బదులిచ్చారు. ఇదంతా ఒక కళ అని మీకు చూపించడానికి, నేనే సత్యం అని చెప్పడానికి అని బదులిచ్చారు. ఎందుకు తీసుకొచ్చావంటే, అంత కళ అయితే మరి మాకెందుకు చూపించాలని అనుకుంటావు నువ్వు అని శ్రీనిమాయి అడిగింది. మొదట చూడకుండా ఇది కళ అని ఎలా తెలుసుకుంటావు? దీన్ని మీరు ఒక కళగా చూపించాలనుకుంటున్నాను నేను. ఒక పక్క ఇది కళ అని నేను మీకు చెబుతున్నా, మీరు దానికే అతుక్కుపోయి ఇంకా అందులోనే చిక్కుకుపోవాలనుకుంటున్నారు. బాబా యొక్క ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూడండి. మాత, జన్మనిచ్చిన మాత కోపం వచ్చి, మేము చూడడం నీకు ఇష్టం లేకపోతే ఎందుకు తీసుకొచ్చావు అని బాబాని అడిగింది. తల్లి అయితే ఇదంతా ఒక కళ అని మీకు చూపించడానికి, ఇదంతా కళ అని మాకు చూపించడానికి అనుకుంటున్నావు అని శ్రీని అడిగింది. అంతా కళ అయితే మరి మాకెందుకు చూపించాలని అనుకుంటున్నావు అని శ్రీని అడిగింది. ఇదంతా కళ అని మీకు చూపించడానికి, నేనే సత్యం అని చెప్పడానికి. మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. అప్పుడు మొదట చూడకుండా ఇది కళ అని ఎలా తెలుసుకుంటావు? దీన్ని మీకు ఎలా కళగా చూపించాలనుకుంటున్నాను. ఒక పక్క ఇది కళ అని నేను మీకు చెబుతున్నా, మీరు దానికే అతుక్కుపోయి ఇంకా అందులోనే చిక్కుకుపోవాలనుకుంటున్నారు. ఇది జరుగుతుంది ఇప్పుడు, గుర్తుపెట్టుకోండి. మన బాబా ప్రపంచంలో ఇది జరుగుతూ ఉన్నది. దేన్నైతే అంటిపెట్టుకొని ఉండాలో దాన్ని అంటిపెట్టుకొని ఉండకుండా, దానికి అంటి ఉన్న ఇతర వాటి మీద మనకు ఎక్కువ మక్కువ ఏర్పడిపోతుంది. ఆయన్ని జన్మనిచ్చిన తల్లి కింద మనం గొప్పవాళ్ళం కాం కదా. అంచేత ఒక పక్క ఇది కళ అని నేను మీకు చెబుతున్నా, మీరు దానికే అతుక్కుపోయి ఇంకా అందులోనే చిక్కుకుపోవాలనుకుంటున్నారు. అందుకే నేను అలా జరగకుండా మీకు అడ్డుపడుతున్నాను అని బాబా వివరించారు. అంటే అవతార పురుషుడు ఒక కంటి సైగతో మనల్ని మార్చగలడు, కానీ అలా మార్చకూడదు. దివ్య ప్రణాళిక ఏ విధంగా అయితే లిఖించబడిందో ఆ ప్రణాళికలో మన జీవితాలు ఎలా సాగాలో అలా సాగుతాయి. అయితే బాబా ఉన్నప్పుడు ఆయన సర్వస్వతంత్రుడు, ఏదైనా చేయగలడు. సాధు పొంగవుని వంటి
మైసూరు మహారాజు ఆధ్వర్యంలో జరపబడుతున్న దసరా వార్షిక ఉత్సవాలను తిలకించడం బాబా బృందం మైసూరు సందర్శనలో ఒక ప్రముఖమైన విషయం. అతి మనోహరమైన ఈ దసరా వేడుకలను యునానీ హాస్పిటల్ యొక్క బాల్కనీ నుండి తిలకించడానికి ప్రాగ్దేశపు స్త్రీలకు అంటే ఈస్టర్న్ ఉమెన్ కి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 22 ఆదివారం నాడు స్త్రీలు కవాతులు చూస్తుండగా సాయంత్రం 4 గంటలకు బాబా ఇలా వ్యాఖ్యానించారు. మైసూరు మహారాజు వారి ఈ దసరా కవాతును నేను చూడడం రాజు యొక్క అదృష్టం. కానీ వచ్చే దసరా పండుగ చూడడానికి మాత్రం ఆయన జీవించి ఉండడు. అలాగే తరువాత దసరా పండుగకు ముందే ఆయన చనిపోతాడు. అక్టోబర్ 23 సాయంకాలం 6 గంటలకు బాబా తన బృందంతో బెంగళూరుకు తిరిగి వచ్చారు. అక్కడికి చేరుకున్నాక బాబా గతంలో కన్నా ఇంకా గట్టిగా ఈ కార్యక్రమాన్ని చేయడం ప్రారంభిస్తానని అన్నారు. బాబా మళ్ళీ వివరంగా చెబుతూ యావత్తు ప్రపంచమంతా యుద్ధంలోకి దిగుతుంది అన్నారు. మండలి ఉన్న చోటికి బాబా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఉదయం వెళ్ళడం ఆపేశారు. బాబా ఒక నెల రోజులుగా కొనసాగించిన తన ఉపవాసాన్ని మైసూరులో ఉన్న సమయంలో అక్టోబర్ 21న విరమించారు. అక్టోబర్ 27వ తేదీన బాబా ఇలా చెప్పారు. నవంబర్ 11 నుండి 6 నెలల పాటు నా ప్రేమికుల జీవితాల్లో బాగా ఒడిదుడుకులు, రోగాలతో కల్లోలం చెలరేగుతుంది. అచంచల విశ్వాసంతో నన్ను అనుసరిస్తున్న వారిలో సైతం సందేహాలు ఉత్పన్నమవుతాయి. కాలానికి బద్ధులైన వారికి స్వేచ్ఛను కలిగించడానికి నాకు నేను కాలానికి బద్ధులుగా చేసుకోవాలి. నాపై వ్యతిరేకతను సృష్టించేందుకు నేనే ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. 1920 దశకం మొదటి నుండి బాబాతో సంబంధం ఉన్న కర్మన్ మాసి తన కుమారులు హోమి, మేర్వాన్, సరోష్లను వెంటబెట్టుకొని బెంగళూరు వచ్చింది. బానుమాసి తన కుమారులు దాది, సాములతో కొన్ని నెలల పాటు బాబా వద్ద ఉండి బొంబాయి వెళ్ళిపోయింది. యుద్ధం వస్తే మార్గరెట్ క్రాస్క్ను, డెలియా డెలియాను ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చేవని బాబా సూచించారు. వాళ్ళిద్దరూ లండన్లోని ప్రభుత్వ కార్యాలయానికి పోయి దేశాన్ని వదిలి వెళ్ళడానికి అనుమతిని అర్థించారు. పరదేశంలో అత్యవసరంగా చేయవలసిన పని గాని లేక వెళ్ళడానికి ప్రత్యేకమైన కారణం గాని ఉంటే తప్ప వారికి అనుమతి ఇవ్వబడదని కార్యాలయంలోని సిబ్బంది వీరికి తెలియజేశారు. డెలియా డిలియాన్ పెట్టుకున్న దరఖాస్తును తిన్నగా తిరస్కరించారు. అయినా మార్గరెట్ కి మాత్రం అనుమతి మంజూరు చేశారు. లండన్ లో చదువుకుంటున్న రుస్తుం ఫ్రీనీల కుమారుడు ఫాలుకి మార్గరెట్ సంరక్షకురాలుగా ఉంటున్న కారణం చేత ఆమెకు అనుమతి లభించింది. ఆ బాలుడు ఒంటరిగా ప్రయాణం చేయలేడని అక్కడ అధికారులతో మార్గరెట్ చెప్పింది. దరఖాస్తు చేసిన తీరు, ఆమె వ్యవహార శైలి చూసి కార్యాలయ ఉద్యోగి ఫాలును ఒక రాకుమారుడు అనుకున్నాడు. వారిరువురు ఇంగ్లాండ్ నుండి సిటీ ఆఫ్ మార్షల్స్ కు ఓళ్ళలో బయలుదేరారు. అక్టోబర్ 30న కొలంబోలో దిగారు. స్వామీజీ వారిని కలుసుకున్నారు. అందరూ నవంబర్ 1న బెంగళూరు చేరుకున్నారు. మార్గరెట్ లింక్స్ లో బాబాతో పాటు ఉండసాగింది. ఫాలు తన తల్లి ఫ్రీని, పినతండ్రి ఆది సీనియర్ తో పాటు వేరే బంగ్లాలో ఉన్నాడు. ఆ తరువాత మార్గరెట్ యుద్ధం కారణంగా బహుశా బాబాను ఇంగ్లాండ్ నుండి వచ్చిన వ్యక్తి ద్వారా ఇంగ్లాండ్కు లింకు ఏర్పరిచారేమో అని వ్యాఖ్యానించింది. ఆ సమయంలో ఇండియాలో బాబాతో కలిసి ఉందామని ఎదురు చూసిన డెలియా డిలియన్ కి చాలా బాధ కలిగింది. బాబా ఆమెను ఓదార్స్తూ, చింతించకు, నీవెక్కడ ఉండాలని నేను వాంఛించానో అక్కడే ఉన్నావు అని కేబుల్ పంపారు. ఆ సమయానికి డెలియాకు అసలు తెలియదు. ఇంగ్లాండ్ లో ఉన్న ఆమె తల్లి యొక్క బాగోగులు చూసుకోవడానికి డెలియా తప్పనిసరిగా అక్కడ ఉండాలని ఆమెకు తెలియకుండా బాబాకు కేబుల్ పంపాడు. లింక్స్ నుండి బాబా డెలియాకు ఇంకా ఇలా రాశారు. బాధలు మరియు అనుభవం ద్వారా మాత్రమే నేర్చుకోవడం జరుగుతుందని నీవు లోతైన అనుభూతితో నీవే చెబుతుంటావు. హఫీజ్ చెప్పిన ఈ మాటలు నీకు తెలుసా? నా మార్గంలో నడిచేవాడు కంటకప్రాయమైన బాధకు లోనవుతాడు. నా మార్గంలో నడిచేవాడు కంటకప్రాయమైన బాధకు లోనవుతాడు. దీనికి భయపడి సాధకుడు తన అన్వేషణ వదులుకుంటాడా? దుఃఖ జ్వాలలతో రగిలే ఆత్మయే పరిపూర్ణమైన దివ్య ప్రేమను పొందుతుందని సాధకుడికి బాగా తెలుసు. అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే పట్టుపార్పు కాదు అని బాబా మనకి పరిచయం చేయడంలో ఉద్దేశం ఏంటంటే, మనం ఆధ్యాత్మిక మార్గంలో
మనం ఎలా ఉన్నామంటే ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే బెడ్ ఆఫ్ రోజెస్ స్థాయిలోనే ఉన్నాం మనందరం ఉన్నాం. అందుకే మనం ఒక విధంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాం. మనం ఏదో భ్రమలో పడిపోతున్నాం. బాబా యొక్క సాహిత్యం గ్లోబలైజేషన్ చేస్తున్నాం అనుకుంటున్నాం. మనమా చేస్తాం, ఆయనే చేసుకుంటాడు. ఏ పనైనా సరే ఆయన చొరవతో ఆయన ఏ ఆజ్ఞలైతే జారీ చేస్తారో వాటికి అనుగుణంగా చేసినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మానవుడు కానీ ప్రపంచం కానీ అనుభవించగలుగుతుంది. అందుచేత దీనికి భయపడి సాధకుడు తన అన్వేషణ వదులుకుంటాడా? దుఃఖ జ్వాలలతో రగిలే ఆత్మయే పరిపూర్ణమైన దివ్య ప్రేమను పొందుతుందని సాధకుడికి బాగా తెలుసు. ఎంత మనం పూర్తిగా బాబాతో ఉండాలని ప్రయత్నం చేస్తామో పూర్తిగా బాబాతోనే ఉండాలి. భౌతిక ప్రపంచాన్ని, దానిలో ఉన్నటువంటి అబద్ధాన్ని మనం గ్రహిస్తున్నంత కాలం కూడా బాబాతో గడుపుతున్న మన జీవితం ప్రక్షాళన కాదు. అది ప్రక్షాళన కానిదే ఒక్క అడుగు కూడా మనందరం కూడా ఒక్క అడుగు ముందుకు వేయలేం. భేషాండ భ్రమలో పడిపోతున్నాం. మనం చేస్తున్న పనులు మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతున్నాయా లేదా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. అవుతున్నాయి, అలా గమనివ్వండి, అందులో ఉందాం, అలాగే మనం జీవించేద్దాం అన్న సాధారణమైనటువంటి అభిప్రాయంతో అందరూ ఉంటున్నాం. అలా ఉండకూడదు. ఆయనతో ఉండాలి. ఆయనతో ఎలా ఉంటాం? ఎలా ఉండగలం? ఏడ్ చేస్తే ఉండగలం. దృష్టాంతాలు చెప్పాలంటే చరిత్రలో కొన్ని లక్షలు ఉన్నాయి. కానీ దృష్టాంతాలు చెబితే ఆ దృష్టాంతం విన్నంత వరకు ఏదో ఒక చిన్న అవగాహన వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మన యొక్క ఆనందం మందే. ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమాలు విడిచిపెట్టే మంది దీని అర్థం కాదు. మీ అభిష్టాలు కోరికలు మానమని దీని అర్థం కాదు. కానీ మీరు ఎన్ని చేస్తున్నా, మనం చేస్తున్నవన్నీ అవి భౌతికమైనవే. కాబట్టి ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని మనం ఒక విధంగా బాబా ద్వారా బాగు చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే నిరంతరం బాబా నామస్మరణ చేస్తూ ఉండాలి. నిరంతరం అంటే ఏమిటి? 5 నుండి నిరంతరం అంటున్నారు, 24 గంటలు చేసుకుంటే మరి మా పని పాటలు ఏమైపోతాయి అని ప్రశ్న వెయ్యక్కర్లేదు. మీరెవరూ నిరంతరం, మనం ఎవరూ నిరంతరం బాబా నామం చేసుకొని ఉండలేము. కానీ నిత్య నిరంతర నామస్మరణ చేసేవాడు వాడు పొందవలసింది వాడు పొందుతాడు, వాడికి అందవలసింది వాడికి అందుతుంది. అలా కాకుండా ఉన్నవాడు వాడు దేనికి అర్హుడో అది పొందుతాడు తప్ప ఆయన చెప్పిన తరహాలో పొందలేడు. భగవంతుడికి దగ్గర కావాలి. 7 ఏళ్ల బాలుడు భగవంతుడిని చూశాడు, భగవంతుడితో ఐక్యత చెందాడు. ఆడి తండ్రి ఆయన చేతిలో హతమారిపోయాడు. ప్రేమ అన్నది ఒక పెద్ద అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలో కాలిపోవాలంటే అనుక్షణం ప్రేమాశ్రువులు ప్రవహించాల మన కళ్ళల్లోంచి. హృదయం ఆ ప్రేమాశ్రువులతో తడిసి ముద్దయిపోవాలి. అప్పుడు ఆయన మనకు కాస్త ప్రేమించడానికి అవకాశం ఇస్తాడు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్